హైవే రోడ్లు కాకుండా స్టేట్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని ఏపీ గవర్నమెంట్ ఆలోచించేస్తుంది. అది పెడితే మంచిదేనంటారు, మంచి విధానమేనా? ఇప్పుడు ఉదాహరణగా ఎగ్జాంపుల్ బెన్ సర్కిల్ ఉంది సార్. బెన్ సర్కిల్ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫ్లైఓవర్ కట్టినా కూడా 2 ఫ్లైఓవర్లు కట్టినా కూడా ఉపయోగం లేకుండా ఉంది. మహా అయితే 3 సిగ్నల్ దాటేంతవరకు ఫ్లైఓవర్ కట్టారు. ఇప్పుడు ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి వారి దగ్గరికి వెళ్ళే లోపు స్క్రూ బ్రిడ్జ్ వెళ్ళేంత వరకు కూడా బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యిద్ది. యాజ్ డీస్ అట్టించి కూడా ఇటువైపు డ్రాప్ అవ్వడానికి ఇక్కడ కనెక్ట్ అయ్యిద్ది. ఈ మధ్యలో 3 సిగ్నల్స్ ఉన్నాయి. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ఒకటి, బెన్ సర్కిల్ ఒకటి, నిర్మలా గార్డెన్ రోడ్ ఒకటి. ఈ 3 సిగ్నల్స్ దాటడానికే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి టోల్ గేట్లు అన్నీ పెట్టామనుకోండి, ఇంకా హ్యూజ్ ట్రాఫిక్ అవుతుందిగా. ట్రాఫిక్ సెన్స్లో పెట్టుకొని ఇట్లాంటి టోల్ గేట్లు అనేవి అట్లా ప్రపోజల్ చేసుకోవాలి. ఇలా టోల్ గేట్లు పెడితే వచ్చిన డబ్బులతో రోడ్లు బాగు చేయొచ్చు, కొత్త రోడ్లు వేయచ్చు, ఎప్పటికప్పుడే నీట్గా ఉంటాయి రోడ్లు అని ఆలోచన, అది కూడా ఒక ఆలోచన ఉందిగా. ఓకే, టోల్ గేట్ల మీద ఎంత వస్తుంది లాభం, ఎంత వస్తుంది ప్రాఫిట్, లేకపోతే ప్రాఫిట్ కానీ లేకపోతే ఇన్కమ్ ఎంత వస్తుంది? టోల్ గేట్ల మీద ఒక రోడ్ వేయాలంటే ఎంత కాస్ట్ పడుద్ది? ఈ టోల్ గేట్ల మీద సంపాదిస్తే రోడ్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక రోడ్ వేయాలంటే ఎంత కాస్ట్ పడుతుంది? టోల్ గేట్ల మీద ఎంత వస్తుంది? ట్రాఫిక్ జామ్ అయితే ఎంత ఇబ్బంది పడతారు? ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుని దాని మీద వచ్చే సంపాదనని రోడ్డు మీద పెడతానికి ఆలోచన చేయాలి. అంతే కదా. ఎక్కడైతే ఎక్కువ ప్రాఫిట్, ఎక్కడైతే ఎక్కువ అమౌంట్ అని ఇన్కమ్ అనేది అది వస్తుందో దాన్ని బట్టి చేసుకోవాలి. అందుకని చిన్న టోల్ గేట్లు పెట్టి సిటీ సరౌండింగ్స్లోనో, అవుట్స్కట్స్లోనో, ఇన్నర్ రింగ్ రోడ్లోనో అట్లాంటి సరౌండింగ్స్లో పెట్టామనుకోండి, ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు గమనించండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్క సిగ్నల్ పెడితే ఎంత టైం పడుతుందో. ఇప్పుడు మళ్ళీ అక్కడ నా టోల్ గేట్ పెడితే ఇప్పుడున్న ఫ్లైఓవర్లే పనికి ఉపయోగం లేకుండా ఉన్నాయి. అసలు ఫస్ట్ కట్టేటప్పుడే పికప్ చేసుకుని డ్రాపింగ్ దగ్గర ఉన్నదే తప్పు. అదేదో దింపినప్పుడు రావణపడి దగ్గర దింపేసి ఉంటే డైరెక్ట్గా అక్కడ సరిపోయేది. ఇప్పుడు డ్రాపింగ్ కూడా రెండోది కూడా అక్కడ అలాగే కట్టారు. అన్ని 2 ఫ్లైఓవర్ కూడా ఉపయోగం లేకుండా ఉన్నాయిగా. ఇప్పుడు ఇన్ని సిగ్నల్ దాటినాడు, 3 సిగ్నల్ దాటలేడండి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇరిక్కిపోతున్నాడుగా. అదే పావుగంట 20 నిమిషాలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అవుతుందిగా. అప్పుడు ఉపయోగం ఉంది. అప్పుడు మీరు అక్కడ టోల్ గేట్ పెట్టి ఉపయోగం ఉంది. ఇంకా ట్రాఫిక్ జామ్ ఇంకా ఎక్కువ అవుతుందిగా. వారి దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే పెట్టాల్సి వస్తే అక్కడ పెట్టాల్సి వస్తుంది, లేదా బెన్ సర్కిల్ స్క్రూ బ్రిడ్జ్ దగ్గర పెట్టాల్సి వస్తుంది, టోల్ గేట్ పెట్టాల్సి వస్తాయి. మీరు చెప్పింది టోల్ గేట్లు అవే కదా. హైవేలో ఆల్రెడీ అది వేరే, మీరు స్టేట్ టోల్ గేట్లు అంటే అవే కదా. సిటీలో కాకపోయినా కూడా వేరే రహదారుల్లో ఎక్కడైతే రద్దీగా ఉంటుందో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో టోల్ గేట్లు పెడితే ఇన్కమ్ వచ్చిందని చెప్తున్నారు. ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? రోడ్లు వేసి అంత ఇన్కమ్ వస్తుందా? కానీ రోడ్లు విధంగా కాదు, డ్రైనేజ్ లెవెల్ బాగు చేయడానికి వస్తాయా? ముందు డ్రైనేజ్ లెవెల్ బాగు చేయించి అప్పుడు రోడ్లకు వెళ్ళమని చెప్పండి. ముందు డ్రైనేజ్ లెవెల్ ఎలా ఉంది? వర్షం పడితే ఎలా వస్తాయి? పెనమలేని పాలిక్లినిక్ రోడ్డు ఉంది, అది వర్షం పడితే ఎలా ఉంటుంది చూసారా? పడమర సెంటర్ ఉంది, ఎలా వర్షం పడితే ఎలా ఉంటుంది? వన్ డౌన్ ఉంది, ఎలా ఉంటుంది? సింగనవరం ఉంది, ఎలా ఉంటుంది? ఇవన్నీ ఉన్నాయి కదా. ముందు డ్రైనేజ్ సంబంధించిన అన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్తే తర్వాత రోడ్డు సంగతి ఆలోచించు. రోడ్డు వేసినా డ్రైనేజ్లో పోయింది అనుకోండి, ఉపయోగం ఉందా? ముందు డ్రైనేజ్ లెవెల్ బాగు చేయించాలి, దాని తర్వాత రోడ్డుకి రావాలి. ఇన్కమ్ వచ్చే ఆలోచన, సంపద సృష్టించే ఆలోచన అంటూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చెప్తున్నారు. సార్ సంపద వస్తుంది సార్, సంపద వస్తుంది అనేది వెంటనే కళ్ళు తెరిసేలోపు వచ్చేది రాదు కదా. అదన్నీ కొంచెం లాంగ్ ప్రాసెసింగ్. అది వెంటనే 10 కోట్లు కావాలి, 20 కోట్లు, 100 కోట్లు రావాలి అంటే వచ్చేస్తుందా? రాదుగా. ఇప్పుడు మన శాలరీ ఉంది, మన శాలరీ నుంచి ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలనుకోండి, అన్ని ఖర్చులన్నీ పోగొక తర్వాత మిగిలితే వేసుకోవాలి కదా. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో, ఎంత సంపాదిస్తుందో, ఎంత వెనక వేసుకోవాలో ఏంటనేది చూసుకున్నప్పుడు కదా ప్రాఫిట్ అనేది. అంతే కదా. ఎన్ని ఖర్చులు ఉన్నాయని అన్నీ చూసుకున్న తర్వాత కదా అనలైజ్ చేసుకోవాలి. జనాల మీద భారం అయ్యే అవకాశం అంటారా? కంపల్సరీ ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా జనాల భారం ఉంటుంది. ఎలా లేకుండా ఉంటుంది? అన్నీ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు స్టేట్ ఎకానమీ అనేది అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కదా. అంతేగాని ఎవరు వస్తే తగ్గుద్ది, ఎవరు లేకపోతే తగ్గదు అనేది ట్రాష్. అసలు మేమైతే నమ్మం అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు కానీ ఎవడైనా సరే కష్టపడాల్సిందే, సమస్య లేదు అందులో, కష్టపడాల్సిందేగా. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఇప్పుడు ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో వెళ్ళిపోయారు, ఏమీ చేయలేదు అనేది ఏం కాదు. పనిచేస్తూ ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి పెరుగుతూనే ఉంటుంది, అదే తరగదు. ఒక దాంట్లో తగ్గినా ఇంకో దాంట్లో పెరుగుద్ది, డ్యామ్ షూర్ అది. అయితే స్టేట్ రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టొద్దు అంటారు మీరు? అనవసరం అంటారా? అనవసరం అంటే ఇప్పుడు అంత నెసరీ ఏం కాదు. దాని బదులు ఇంకొంచెం బెటర్గా ఆలోచన చేయొచ్చు కదా. టోల్ గేట్ మీద ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది? ఇన్కమ్ ఎంత వస్తుంది? సిటీ సరౌండింగ్స్లో ఇప్పుడు గొల్లపూడి ఉంది,
ఒకవేళ పెట్టాల్సి వస్తే అక్కడ పెట్టచ్చుగా, గొల్లపూడి 1 సెంటర్లో పెట్టచ్చుగా, లేకపోతే యువతలు పెట్టచ్చుగా, వై జంక్షన్లో పెట్టచ్చుగా. అట్లా మీరు చెప్పేది అట్లాంటి పాయింట్లే కదా. అట్లాంటి పాయింట్లు ఇప్పటికి చూడండి ఒకసారి వెళ్ళి. బెంజ్ సర్కిల్ ఉంది, బెంజ్ సర్కిల్ మెయిన్ పాయింట్ అదే, బెంజ్ సర్కిలే. పెట్టాల్సి వస్తే ఆ రూట్లోనే పెట్టాలి. రావణపేట దగ్గర నుంచి స్క్రూ బ్రిడ్జ్ వారి దగ్గర పెట్టాల్సి వస్తుంది. అక్కడ ట్రాఫిక్ ఎంత అవుతుంది ఏంటో ఇప్పుడు పెడతానంటున్నారు కదా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి అనాలిసిస్ చేస్తే ఎంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది, టోల్ గేట్ పెడితే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది అనేది ఆలోచించమనండి. ఇప్పుడు ఒకవేళ సిగ్నల్ వేస్తేనే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్ రావడానికి 240 సెకండ్లు పడుతుంది. 240 సెకండ్లు అంటే ఎన్ని వెహికల్స్ ఆగిపోతాయి? చివరినోడికి ఎంతసేపు అయింది? ఆ చివరినోడు వచ్చేసరికి ఆడికి ఎంతసేపు అయింది? ఇంకో 240 పడుతుంది. అంటే 4 నిమిషాలు, మళ్ళీ 4 నిమిషాలు, 8 నిమిషాలు, మళ్ళీ ఇంకో 4 నిమిషాలు, 12, ఒక పావు గంట సేపు హైవేలో అలా ఉండిపోతే ఏ ట్రాఫిక్ అతనైనా ఎలా ఉంటాడు? అది అంత ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పడుతుంటే ఇట్లాంటి దాంట్లో టోల్ గేట్లు ఎంత వస్తుంది దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోవాలి. నా ఒపీనియన్ అయితే అది సార్.